నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని, ఛార్జిషీట్లో అనేక లోపాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇందులో కీలక పరిణామం ఏంటంటే, ఉదయం రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు ఇస్తే సాయంత్రానికి హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు మొహమ్మద్ అలీ గారు, ఆప్ లీడర్. నమస్తే అండి మొహమ్మద్ అలీ గారు. నమస్తే. నమస్తే. అదేవిధంగా జయరాం గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి జయరాం గారు. నమస్తే అండి. ఎస్ జయరాం గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఒక సంచలనమే సృష్టించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది కూడా. సో ఈ రోజు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? దాదాపు 2 సంవత్సరాల వరకు కూడా గడిచింది. అంటే 5.5 నెలలు కూడా కవిత జైల్లో ఉన్నారు, ఆవిడ బెయిల్ మీద విడుదలయ్యారు. సో ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఒకటి, నేను చాలా సందర్భాలలో ఈ మాట చెప్పాను. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇక్కడ మనకు ఓవరాల్గా సిబిఐ కానీ సిబిఐ ఏసీబీలు లేకపోతే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫైల్ చేసే కేసెస్, వాళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఇప్పటి వరకు దగ్గరగా 6,000 పైచీలకు కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ అందులో అక్యూటల్ పర్సంటేజ్ ఎంత ఉంది, సేమ్ కన్వెక్షన్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే అక్యూటల్ వచ్చేసి 98% కేసెస్ అక్యూటల్ అయిపోయాయి. కన్వెక్షన్ వచ్చేసి జస్ట్ 1.2 నుంచి 2% వరకు కన్వెక్షన్ ఉన్నది. ఈ కన్వెక్షన్ రేట్ నేను చెప్తున్నది కాదు, ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము చెప్తున్నా, లెక్కలేదు. అంటే ఈ వీటిని తీసుకున్నప్పుడు మనం ఇది జాగ్రత్తగా గమనించినప్పుడు ఎందుకు కన్వెక్షన్ రేట్లు ఉండట్లేదు, ఎందుకు ఈ కేసులు ఫైల్ అవుతున్నాయి అంటే, ఒకటి వచ్చేసేమో భయపెట్టడానికి, మరొకటి వచ్చేసేమో ఆయా పార్టీలలో ఉండే వ్యక్తులను వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం అంతే. కానీ ఇక్కడ స్కామ్ మరి జరిగిందా జరగలేదా అనేది ఒక ప్రధాన. అసలు నేరం జరిగిందా జరగలేదు? నేరం జరిగింది. మరి నేరస్తులు ఎవరు? నేరస్తులను విచారణ చేసి పట్టుకోవడానికి ఇవే ప్రభుత్వ ఏజెన్సీలు ఎందుకు పనిచేయటం లేదు? ప్రభుత్వాలు వచ్చేసేమో నేరస్తులు వీళ్ళు జస్ట్ పట్టుకోక ముందుకే వాళ్ళు నేరస్తులని పోస్ట్ మార్టం చేసేసి పదే టీవీ చర్చలలో అదే మాట్లాడుతుంటారు. కోర్టులో చేసేసరికి వచ్చేసేమో ఏ ఏజెన్సీస్ అయితే రెస్పెక్టివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చేసి మరి తగిన రీతిగా ఛార్జ్షీట్ వేయలేదా? ఓన్లీ ప్రభుత్వం బెదిరింపుల కోసం మాత్రమే ఛార్జ్షీట్ వేస్తున్నారా? నిజంగా ఏం జరుగుతుందనే దాన్ని కావాలి, మరి ఎక్కడ మేనేజ్మెంట్ అవుతుందని కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2G కుంభకోణం లోపల రాజా అప్పటి ముఖ్యమంత్రి కూతురు కనుమోలి ఉన్నారు. అది దగ్గరగా ఆ కుంభకోణము 1000 కోట్లలో జరిగినది. అప్పుడు అది సంచలనం సృష్టించింది. ఉటావుటిన తీసుకొచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు అప్పుడు యూపీఏ ప్రభుత్వము. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు అక్యూటల్ అయిపోయింది. వాళ్ళంతా చాలా ఏ తప్పు చేయనట్టుగానే బయటకు వచ్చేసారు. సో డెఫినెట్గా తప్పు, వీళ్ళు సరి అయిన విధంగా ఛార్జ్షీట్లు ప్రజెంట్ చేయలేకపోయారా, లేకపోతే ఓన్లీ బ్లాక్మెయిల్ రాజకీయాలా అనేది ప్రజలకు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. మరి నేరం జరిగిందనేది వాస్తవము. మరి నేరస్తుడు ఎక్కడ పోయిన నేరస్తుడు? అదే కదా. ఏది మా నేరం జరిగినప్పుడు, ఆస్తులు నష్టం జరిగినప్పుడు మా నేరస్తుడు ఉండాలి కదా. మీరు ఆరోపించిన వ్యక్తులందరికీ క్లీన్ చీట్ వస్తే నేరం జరిగిందనేది వాస్తవమైనప్పుడు మా నేరస్తులు ఎక్కడికి పోయిందో. సేమ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. డ్రగ్స్ విషయానికి వచ్చినప్పుడు డ్రగ్స్ తినేవాడు దొరుకుతున్నాడు, దానికి బానిసైన వాడు కుటుంబం నాశనం అయిపోతుంది, తయారు చేసిన వాడు మాత్రం ఎవడో తెలియదంట.
సేమ్ ఇలానే ఉంది ఇది. నేరస్తులు ఎవరో తెలియదు, ఉమ్, కానీ ఇక్కడ ఆరోపణలు చేసేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవాలి. ఉమ్, మన నేరం జరిగిందనేది వాస్తవము, మన నేరం చేసింది ఎవరు? దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదండి. ఉమ్, ఈ ప్రశ్నలు అనేటి వాటికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఈ రోజు కవిత కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వ్యక్తులు, కేజ్రీవాల్ కావచ్చు, సిసోడియా కావచ్చు, దాంట్లో ఉండే అనేక మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈరోజు. కానీ మరి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు మీరంతా డబ్బులు పోయినాయి అంటున్నారు, డబ్బులు జరిగింది అంటున్నారు, డబ్బులు ఏకంగా అయిపోయింది అంటున్నారు, చేసిందంటారు, దీనికి సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి, కానీ వీళ్ళు నేరస్తులు కాదనేది కోర్టు చెప్తుంది. అది అది ఎవరికి అర్థం కాని విషయం. మరి ఇప్పుడు చర్చల లోపల దీనికి ఏం చెప్తారో తెలియదు, కానీ ఇది ఫ్యాక్ట్ అండి. కానీ ఓవరాల్ గా రాజకీయ పార్టీలు ఏం చెప్తాయి అంటే, వాళ్లకు ఎక్కడైతే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు వచ్చేసి మేము కడిగిన ముత్యాలము, మాకు ఏ తప్పు లేదని వాళ్ళు చెప్తుంటారు. ప్రతిపక్ష పార్టీలు వచ్చేసి మేము పైకోర్టుకి వెళ్తామని, మన అధికార పక్షపు ప్రభుత్వాలు వచ్చి మేము పైకోర్టుకి వెళ్తామని చెప్తుంటారు. ప్రతిపక్ష పార్టీలు వచ్చేసి ఇది ఓన్లీ ఒక పొలిటికల్ వెండంటనా, లేదనుకుంటే ఇంకోట, లేకపోతే ఏసీబీలను, సిబిఐలను, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఏజెన్సీస్ ని సెంట్రల్ గవర్నమెంట్ దుమ్మెత్తిపోతుంది. మరి దొంగలు ఎక్కడ పోయిన మరి వీళ్ళందరూ కలిసి దొంగలను పట్టుకోండి అంటే పట్టుకోరంట. అవును. అరే మరి అసలు దొంగలు ఎక్కడ పోయినలు అది చెప్పండి అంటే లేదు. అంటే ఇదంతా ఒక డ్రామా, ఇది ఓవరాల్ గా ఒక డ్రామా. ఈ డ్రామాను మన కళ్ళ ముందు పెట్టేసి చూపించేసి దీన్ని ఎట్లా అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా అన్వయించుకోవాలి. మీరు మీ ఇష్టం, ఎవ్వరు ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా అన్వయించుకుంటుంటారు. సో ఇప్పుడు కవితకు రాజకీయ పార్టీ లేదు కాబట్టి, సో వాళ్ళ ఒక ఉద్యమ సంస్థలాగానే ఉంది కాబట్టి, సో కవిత కావచ్చు, లేకపోతే కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు, లేదంటే వైసీపీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇలా ఎవరిని చూసినా కూడా వాళ్ళకు బీజేపీ కావచ్చు, ఇక్కడ వాళ్లకు అనుగుణంగానే వాళ్ళు అన్వయించుకొని చెప్తారు తప్ప, ఇక్కడ దొంగలేరి అంటే మాత్రం దానికి ఆన్సర్ లేదు. మీరు అది అడగని చెప్తారేమో, చూద్దాం దొంగలు ఎక్కడ ఉన్నారో. అందరూ నీతి మంత్రులే, మా దొంగలేరి? అవును, అదే కదా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తప్పు జరిగింది కానీ నిందితులు ఎవరు అనేది మనకి తెలియటం లేదు. అసలు ఏది నమ్మాలి అనేది అర్థం కావట్లేదు ప్రజలకి కూడా. మరి దొంగలు ఎక్కడ పోయింది? ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి? మీరు ఇప్పుడు అంటారు కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా అంత డ్రామా క్రియేట్ చేసేసి ఈరోజు మీరు ఎవరిని పట్టుకున్నట్టు? మళ్ళీ 2 సంవత్సరాలు కొనసాగింది కేసుకు సంబంధించి విచారణ. ఒకవేళ కనుక వీళ్ళంతా నిర్దోషులు అయితే అది మానసిక శోభే కదా. మీ ప్రభుత్వ ఏజెన్సీలు ప్రభుత్వం వల్ల క్షమాపణ చెప్తారా? లేదు. మరి దొంగలు ఎక్కడున్నారో పట్టుకుంటారా? ఇది తెలియాలి కదా. అంటే ఇదంతా జరిగింది ఓన్లీ పొలిటికల్ గా ఎవరిని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఆడుతున్న డ్రామే తప్ప ఇది వాస్తవం కాదు. ఇంకోటి, అత్యున్నతమైన స్థాయిలో ఉండే వ్యక్తుల మీద ఎలాంటి ఛార్జెస్ కూడా పనిచేయవు. అదే ఒక నిరుపేద అయితే, నిన్నగాక మొన్న ఒక హిందువు ఒక టెంపుల్ కు పోతే మరొక హిందువు వచ్చేసి ఆ పసిబిడ్డని చంపిండు. మరి వాడు హిందువే, పోయిన వాళ్ళు హిందువే. మరి పసిబిడ్డని చంపిండాడు, వాడు డైరెక్ట్ సీఎం కు రిలేషన్ అని చెప్పుకుంటాడు. మరి ఇప్పుడు బీజేపీ అయితే మాట్లాడదు. మరి అరే నువ్వు హిందువే కదరా, ఇంకో హిందూ బిడ్డని ఎట్లా చంపినావు అంటే ఆడ కులం వచ్చింది కదా. హిందువులలో కూడా మళ్ళీ కులాలు ఉంటాయి. ఇది కింది కులం హిందూ, పై కులం హిందూ, అది రెడ్డి హిందూ, ఇది సాకలి హిందువు. అది అంటే ఇక్కడ అందుకోసమే కదా మన దేశంలో గాని మన ప్రజలు గాని ఇతర మతాలకు ఇది సందర్భం లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే వాళ్ళకు ఇది అనవసరం మాట్లాడటము. వాళ్ళకు ప్రొటెక్షన్ లేకపోతే ఇక అనేక విషయాలు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా ప్రజలకు ప్రొటెక్షన్ లేదు, కానీ ఇక్కడ దొంగలకు ప్రొటెక్షన్ ఇస్తున్నారా అనేది ప్రజల నుంచి వచ్చే ప్రశ్నకు ఏ సమాధానం ఉంటే వేచి చూద్దాం. మహమ్మద్ అలీ గారు, ఈరోజు కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా 25 మందికి కూడా క్లీన్ చిట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు క్లీన్ చిట్
మహమ్మద్ అలీ గారు ఇచ్చినంత మీ స్క్రీన్ మాత్రాన కొంచెం డౌన్ చేసుకోండి. ఏమంటారు? స్క్రీన్ ఇప్పుడు ఓకే. ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. రైట్. ఉమ్, క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన ఉమ్, వాస్తవాలు తారుమారు కాదు కదా. ఉమ్, మరి వాస్తవాలు యాజ్ ఇట్ ఈస్గా చెప్పినందుకు, లేక గత 2014 నుండి ఇప్పటి వరకు 25 మంది ఆపోజిషన్స్ లీడర్స్ పైన ఉమ్, ఈ పిఎంఎల్ఏ కేసులు పెట్టేసి నానా అవస్థలు చేసేసి ఏమైనా చేయొచ్చా, ఎప్పుడైనా చేయొచ్చా? ఇది ఎలాంటి, ఇది అసలు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లేదా ఒక స్కూల్ గోయింగ్ లేదా ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్కి అడిగితే ఉమ్, ఇది కరెక్టా అని అడిగితే జవాబు ఏమొస్తుంది? ఉమ్, అంటే ఇష్టానుసారంగా ఎట్లనంటే అట్లా చేయొచ్చు, మా ఇష్టము, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము ఏమైనా చేస్తాము అని అనడమే కదా. ఉమ్. అంతేనా? అంటే దీన్ని ఇప్పుడు ఒక రాజకీయ కుట్రలాగానే చూడాలంటారా? ఇది 100% రాజకీయ కుట్రనే కాదు. ఇది ఉమ్, ఏంటిదనంటే ఒక ఘర్షణ ఏర్పడ్డది. ఉమ్, ఆ ఘర్షణ ఏంటిదంటే జస్టిస్ వర్సెస్ అబద్ధాలు. ఉమ్, అబద్ధాలతో మేము పరిపాలన చేస్తాము. ఉమ్, జస్టిస్ మీరు నమ్ముతున్నారు కదా, మీకు ఆ రాజ్యాంగం నమ్ముతున్నది కదా, మీరు ఉమ్, ఏమైనా చేసుకోండి, మేము మొదట్లో ఏం చేయదలుచుకున్నామో అది చేసేస్తాము. ఉమ్, ఇప్పుడు జయరాం గారు చెప్పినట్టు మేము ముందు మా ఇష్టానుసారంగా మేము చేసేస్తాము. ఉమ్, జస్టిస్ వచ్చే వరకు ఎంతైతే నష్టం జరగాలో అది మేము చేసి చూపిస్తాము. ఉమ్, అది చేసి చూపించిన తర్వాత సఫర్ అయ్యేవాళ్ళు సఫర్, కానీ ఉమ్, మాకు వ్యతిరేకంగా వచ్చేస్తే మేము ఇదే ఇదే పద్ధతిలో ఇదే తరహాలో మేము ప్రయాణం చేస్తాము. ఉమ్, ఉదాహరణ కొరకు ఢిల్లీ నుండి స్టార్ట్ అయింది కాబట్టి, ఢిల్లీ సమస్య కాబట్టి, అక్కడ నుండి మీరు మొదటి నుండి ఆ ఎలక్షన్ జరిగిన కాడ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటారండి. ఉమ్, ఢిల్లీలో 13,000 బూతులు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఉమ్, 13,000 బూతులలో ఉమ్, 3.98 లాక్ ఓట్స్ ఇంక్రీజ్ అయినాయి ఆ టైంలోనే, అప్పుడే. ఉమ్, అంటే వైలేషన్ ఆఫ్ రైట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎలక్షన్ నుండి స్టార్ట్ అయింది ఉమ్, అన్నట్టే కదా. ఉమ్, అంటే దానికి జవాబు ఏంటిది అన్నట్టు ఇప్పటివరకు ఏం చెప్పలేదు. మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటాము. మీ ఎలక్షన్లు అంటే ఎవరైనా ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు, ఎట్లనైనా గెలవచ్చు. నీతి లేదు, నియమం లేదు, ఏది లేదు. రూల్ ఆఫ్ లా అనేది ఎలక్షన్లలో పనిచేయదు అని నిరూపించగలిగినారు. అంటే అబద్ధాల ద్వారా మేము శాసనం చేయగలుగుతాము, ఎన్నికలు గెలవగలుగుతాము, నడపగలుగుతాము. మీకు ఉమ్, నీతి నియమాలు ఉన్నాయా లేవా అనేది అడిగే హక్కు మీకు లేదు. ఉమ్. ఇదే కదా ఇప్పటి వరకు జరిగిందంతా. ఓకే. మహమ్మద్ అలీ గారు కంటిన్యూ చేయండి. అదే ఇప్పుడు వాస్తవం ఏంటిదనంటే ఉమ్, హరాస్మెంట్ మాత్రము ఆపోజిషన్ లీడర్స్లో జరిగింది. ప్రధానంగా కేజ్రీవాల్ పైన, సత్యేంద్రనాథ్ పైన, ఉమ్, ఆ తర్వాత ఇప్పుడు సిసోడియా, వీళ్ళందరిపైన ఉమ్, నష్టం జరిగింది. ఎంత జరగాలో అంతకంటే ఎక్కువ జరిగింది. ఉమ్, జరిగినా కానీ ఉమ్, హరాస్మెంట్ పాలిటిక్స్, ఈ హరాస్మెంట్ పాలిటిక్స్ అని అంటే నథింగ్ బట్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పాలిటిక్స్ ద్వారానే కదా ఉమ్, ఇదంతా చేసేది. ఉమ్, కాన్స్టిట్యూషనల్లో లేని ఆ, ఏంటి స్ట్రాటజీ మెయింటైన్, పొలిటికల్ స్ట్రాటజీ మెయింటైన్ చేసేసి ఉమ్, అందరికీ ఇబ్బంది పెట్టడమే కదా. ఉమ్, సో వాట్ లెసన్ దే వాంట్ టు గివ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా? ఉమ్, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లా చెప్పదలుచుకున్నారు? మేము మా స్ట్రాటజీ ఇది. ఛానల్స్ అంతా మా వైపే మాట్లాడతారు. ఉమ్, ఏం జరిగినా కానీ మా మాటనే నెగ్గుతుంది కాబట్టి ఇదంతా ఏం జరగదు, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ తోటే నడుపుతామన్నట్టే మెసేజ్ పోతుంది కదా. ఉమ్, కాబట్టి ఇప్పుడు ట్రయల్ లేదు, పాడ్ లేదు, కరోబరేటివ్ ఎవిడెన్స్ ఉండదు, ఏది ఉండదు, మనీ ట్రయల్ ఉండదు, ఉమ్, మనీ దొరకదు. అయినా కేసులు మేము పెడతాము, కేసులు నడుపుతాము, జస్టిస్ మీ వైపున వస్తుంది. అది లేట్గా వచ్చేస్తుంది. వచ్చే వరకు ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టం జరిగి తీరుతుంది అని చెప్పేసి ఉమ్, ప్రూవ్ చేసిండ్రు. ఉమ్, అంటే ఈ రకంగానే నడుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఉమ్, అవునా కాదా? ఇది అవును. అవును. అవునైనప్పుడు మనము ఆలోచించవలసిన విషయం ఏంటిదని అంటే, ఉమ్, ముందు తరాలకు ఉమ్, అబద్ధాల ద్వారా మేము సిస్టమ్స్ మొత్తం స్ట్రాటజీని ఇదే పద్ధతిలో మేము నడుపుతామని ఒక మెసేజ్ ఇవ్వడమా? ఉమ్, లేకుంటే యంగ్ జనరేషన్ ఏతున్నదో వాళ్ళు ఇట్లనే మిస్యూజ్ చేసేసి అందరిని నాశనం చేసుకుంటూ, ఇన్స్టిట్యూషన్స్ నాశనం చేసుకుంటూ వెళ్తుంటే ఈ పద్ధతిలోనే మీరు కూడా ఫాలో అయ్యి మీరు కూడా నడపాలనేది ఉమ్, ఒక మెసేజ్ ఇవ్వడమా? అసలు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు?
అంటే ప్రతిసారి నోరు విప్పినప్పుడల్లా ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఇదే ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళు లోపలికి వెళ్తారు. దిస్ ఈజ్ వాట్ ది ది మొత్తం ది అఫైర్స్ ఆర్ గోయింగ్ ఆన్, పొలిటికల్ అఫైర్స్. ఓకే. దీనికి చెక్ చేయవలసిన బాధ్యత ఇప్పుడు ప్రజలకే ఉన్నదా, లేకుంటే ప్రభుత్వ యంత్రాంగాలకు ఉన్నదా, లేకుంటే కోర్ట్స్కు ఉన్నదా, లేకుంటే ప్రజాస్వామ్య వాదులకు ఉన్నదా, ఎవరికి ఉంది? ఈ పవర్ అంతా ఎక్కడ వెస్ట్ అయి ఉన్నది? ఈ పవర్ ను ఎలా కన్సాలిడేట్ చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి? నోరు విప్తే జైలు పంపే, అసలు భయం గుప్పిట్లో అందరు నడుస్తున్నారు. ఎవరు కూడా మాట్లాడడానికి సాహసం చేయడం ఎందుకంటారు? లేదు. ఎందుకు సో ఇలాంటి ఎందుకు సాహసం చేయట్లేదు? భయం గుప్పెట్లో ఎందుకంటే నడుస్తున్నారన్నారు కదా. ఆల్రెడీ చీఫ్ మినిస్టర్లకే జైలు పాలు చేసినప్పుడు సామాన్యులు భయపడరా? అంటే వాళ్ళకే ఇప్పుడు రక్షణ ఇక్కడ లేనప్పుడు కేంద్రం అంటే ఇప్పుడు ఇక్కడ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది అనుకోవచ్చా మీ మాటల్ని బట్టి? దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఎవరు ఏం చేస్తున్నారు అనేది. అవునా కాదా? ఓకే, అది అందుకొరకు రైట్. అదే. ఓకే, రామరెడ్డి గారు, అందం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే రామరెడ్డి గారు, చెప్పండి. మరి ఈరోజు క్లీన్ చిట్ అయితే వచ్చింది. దీని అంతటికీ కారణం కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ అంటూ కూడా ఇటు కవిత కావచ్చు, లేదంటే ఆప్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా చూసుకున్న ప్రతిపక్షాలు కానివ్వండి, మొత్తం కూడా టార్గెట్ మొత్తం బీజేపీ వైపే ఉంది. మరి దీన్ని ఏ విధంగా మీరు అభివర్ణిస్తారో చెప్పండి. జడ్జిమెంట్ వచ్చింది ఈ రోజే. దానిలో మనకు పూర్తి వివరాలు తెలివై ఒకటి అయితే మనకు పాస్ట్ రికార్డ్ చూసుకుంటే దోషులందరికీ శిక్షలు ఏం పడట్లేదు. చాలా మంది కన్విక్షన్ రేట్ చాలా తక్కువగా ఉంది. మన కళ్ళ ముందు డైరెక్ట్ గా ఎవిడెన్స్ దొరికింది కూడా కోర్టు నిర్దోషిగా తీర్పిస్తుంది. దానికి కోర్టును తప్పట్టాలని అనట్లేదు. ఎగ్జాంపుల్, అక్బరుద్దీన్ ఓవైసీ మహా ఘోరంగా మాట్లాడి నిర్మల్లో కానీ అక్కడ బహిరంగ సభలో కేసు పెట్టారు, జైలు వేసారు కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు కోర్టులో నిర్దోషిగా బయటకు వచ్చాం. రేవంత్ రెడ్డి కేసు 11 ఏళ్ళు డైరెక్ట్ కెమెరా ముందు దొరికిపోయిన రెడ్ హ్యాండెడ్ గా ఓటుకు నోటు కేసులో 50 లక్షలు డబ్బు పట్టుకొని పోయి దొరికిపోయిన కేసు. దాని మీద కూడా రేపు రేవంత్ రెడ్డి శిక్ష పడుతున్న నమ్మకం ఉందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ హోమ్ మినిస్ట్రీ ఆయన కిందకి వచ్చింది, రాష్ట్ర హోమ్ మినిస్ట్రీ, ఏసీబీ ఆయన కింద ఉంటది. అదే కాకుండా ఉండదు. ఇప్పటిదాకా కేసీఆర్ పీరియడ్ లో ఎందుకు నానబెట్టిర్రు, ఎందుకు డిలే అయిందంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాని మీద ఎందుకు ఇచ్చిందో తెలియదు. ఇప్పుడు కాళేశ్వరం కేసు మీద కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయగానే వాళ్ళు కోర్టుకు పోతే స్టే ఇచ్చారు. దాని మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు స్టే ఇచ్చింది. మనం కోర్టు విషయంలో జడ్జిమెంట్ విషయంలో మాట్లాడే స్వేచ్ఛ మనకు లేదు కాబట్టి మాట్లాడకూడదు. అయినా కొన్ని విషయాలు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో జరిగినప్పుడు ఆ విషయాలు నేను చెప్తా అనుకుంటున్నా. సరే, మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి రామరెడ్డి గారు, నిజంగా అక్కడ తప్పు జరిగిందా జరగలేదా? క్లియర్ గా పాలసీ చేంజ్ చేశారు, ఎక్సైజ్ పాలసీ. నేను చెప్తున్నా విషయాలు చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా. చెప్పండి. గవర్నమెంట్ అమ్మేది ప్రైవేట్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. 2% కమిషన్ 10% చేశారు. కేసు పెట్టినాక మళ్ళీ పాలసీ రివర్స్ చేసుకుంటారు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎక్సైజ్ పాలసీ స్టేట్ గవర్నమెంట్ అమ్మేది అంతకుముందు, దానికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. 2% కమిషన్ దాని మీద, దాన్ని 10% చేశారు. దాని మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి ఇచ్చారు. తర్వాత కేసు పెట్టగానే వీళ్ళు పాలసీ రివర్స్ చేశారు, మళ్ళా పాత పాలసీకి వచ్చారు. అంటే తప్పు జరిగిందా లేదా మనం అసలు కోర్టు విషయం పక్కన పెడదాం కాసేపు. మనం ఈ ఫ్యాక్ట్స్ ఇవి. సరే శిక్ష పడాలంటే మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తా నేను. సుప్రీంకోర్టు నేను తప్పుపట్టలేదు, కానీ పార్లమెంట్ లో లోక్సభలో ఒక ప్రముఖ నాయకుడు లీగల్ ఎక్స్పర్ట్ అరుణ్ జైట్లీ గారు ఏం చెప్పారని చెప్తాను నేను. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ పాసింగ్ లో వాయిస్ ఓట్ తోనే స్పీకర్ పాస్ అయిందంటే కాంగ్రెస్ నుంచి డిసిడెంట్ 12 మంది ఎమ్మెల్యేలు డివిజన్ కోసం డిమాండ్ చేశారు. డివిజన్ అంటే ఓటింగ్ పెట్టాలి. మీరు వాయిస్ ఓట్ లేదు, బడ్జెట్ కదా ఇది, మీరు దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం, ఒప్పుకోవట్లేదు వాయిస్ ఓట్ అంటే కంపల్సరీగా స్పీకర్ దాని మీద ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్ పెట్టకుండా బడ్జెట్ పాస్ అయిందని చెప్పి ఆ 12 మంది ఎమ్మెల్యేలను నువ్వు
పార్టీ అగెనిస్ట్ చేసిన డిస్క్వాలిఫై చేశారు. ఉమ్, బడ్జెట్ ను ఓటింగ్ డిమాండ్ చేసినాక ఓటింగ్ పెట్టకుండా పాస్ అయింది అనడమే అన్కాన్స్టిట్యూషనల్, ఉమ్, రాజ్యాంగ విరుద్ధం. ఉమ్, అప్పుడు గవర్నర్ గారు అసెంబ్లీలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది, బడ్జెట్ పాస్ కాలేదు, స్పీకర్ ఓటింగ్ కు పెట్టలేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇస్తే డిస్మిస్ చేశారు. ఉమ్, దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మళ్ళా ఆ గవర్నమెంట్ పెట్టాలి, మళ్ళా 12 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయాలి. విపరీతమైన జడ్జిమెంట్ అది. ఉమ్, చెప్తాను నేను, దీన్ని నేను కాదు అరుణ్ జైట్లీ గారు చెప్పారు. ఉమ్, క్లియర్ గా అసెంబ్లీలో రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. ఉమ్, అందుకే మా ప్రభుత్వం గవర్నర్ రిపోర్ట్ ఆధారంగా మేము ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసినాం. ఉమ్, రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది క్లియర్ గా, ఉమ్, ఉమ్, అయినా సుప్రీంకోర్టు అలా జడ్జిమెంట్ ఇచ్చింది. ఉమ్, మళ్ళా గవర్నమెంట్ కూర్చోబెట్టి డిస్క్వాలిఫై చేస్తే ప్రజలు 80% మళ్ళా బీజేపీకి ఇచ్చారు. 70లో 57 ప్రజలు కరెక్ట్ తీర్పిచ్చారు, ఇది దుర్మార్గం జరుగుతుందని. ఉమ్, సో ఏంటంటే న్యాయస్థానంలో తీర్పు ఎలా ఉంటుంది అనేది అంటే మనం న్యాయస్థానం తప్పట్టే స్వేచ్ఛ లేదు, కానీ ఉమ్, మన అభిప్రాయాన్ని విత్ ఇన్ ది పర్మిట్లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఉమ్, కోర్టు కూడా ఏంటంటే సంపూర్ణంగా నిర్దోషంలే, ఉమ్. వీళ్ళను దోషులుగా ప్రూవ్ చేయలేదు, సరిగా ఎవిడెన్స్ ఇవ్వలేదు అన్నారు. అవును, పక్కా సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు పక్కకు పెట్టాల్సి వస్తుంది అని చెప్పింది. మరి తప్ప పక్కా వీళ్ళు 100% సాక్ష్యాధారాలు లేనందు, ఓకే, పక్కా సాక్ష్యాధారాలు లేకపోతే కేసులు ఎందుకు పెడుతున్నట్టు? సాక్ష్యాధారాలు లేక కాదు, ఇవ్వలేక కాదు, ఉమ్, దాంట్లో ఇది ఏంటంటే లీగల్ టర్మినాలజీ ఒకటి ఉంది. ఉమ్, ఇది అంటే బియాండ్ రీజనబుల్ డౌట్ సాటిస్ఫాక్షన్, కోర్టు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఉమ్, కోర్టుకు బియాండ్ రీజనబుల్ డౌట్ అనేది Hmm. బియాండ్ రీజనబుల్ డౌట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఉమ్, అది దాన్ని మనం స్పెసిఫిక్ గా డిరైవ్ చేయలేము, అర్థం చేసుకోవచ్చు. ఉమ్, సో అది ఇంకో ముఖ్యమైన విషయం చెప్తా. ఉమ్, చెప్పండి. హైకోర్టు ఇచ్చే జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఉమ్, ఎన్నో జర్నీ లోవర్ కోర్టు ఇచ్చే జడ్జ్మెంట్ హైయర్ కోర్టు కొట్టేస్తుంది. ఉమ్, అంటే ఓ కోర్టు ఇచ్చేది 100% కరెక్ట్ మనం ఎప్పుడు అనుకోవచ్చు. ఉమ్, ఈ కోర్టులో నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ ఎట్లా సిబిఐ మళ్ళీ హైయర్ కోర్టుకు వెళ్తుంది, నెక్స్ట్ కోర్టుకు వెళ్తుంది. ఉమ్, లవ్ 7 కోర్టులు వచ్చే జడ్జిమెంట్. కాబట్టి మనకు దేశంలో అన్ని కోర్టులు ఒకే తీర్పు ఇస్తున్నాయి లేవు, చాలా ఒకదానికి అగ్నిస్ట్ తీర్పులు వస్తున్నాయి. ఉమ్, అట్లెట్లయితే తీర్పు ఒక దగ్గర న్యాయం అయింది, ఇంకో దగ్గర అన్యాయం ఎట్లయితే, ఒక దగ్గర అన్యాయం అయింది, ఇంకో దగ్గర న్యాయం ఎట్లయితే. ఉమ్, కాబట్టి ఇవి ఉన్నాయి. నేను క్లియర్ కవిత గారు కూడా ఏం చెప్పిందంటే, ఉమ్, ఆమె తరఫుగా ఒక రామకృష్ణ చంద్రావేలో ఉంది పేరు, ఉమ్, ఆయన నాకెవరో తెలియదు అన్నది. ఉమ్, ఆయన ఏజెంట్ గా పనిచేసిండు, ఆయన పేరు బుక్ చేస్తే ఉమ్, తెల్లారే ఆయనతోటి కవిత, ఆయన ఫ్యామిలీ, కవిత ఫ్యామిలీ తిరుమలలో ఉమ్, 17 ఫిబ్రవరి ఉమ్, కేసీఆర్ బర్త్డే రోజు ఫోటో దిగింది, ఫోటో పెట్టారు రవీంద్ర గారు. నీకు తెలియాలంటే మరి ఎట్లా దిగి మీరు ఫ్యామిలీలు కలిసి అని ఉమ్, అది ఎవిడెన్స్ క్లియర్ గా పెట్టారు వాళ్ళ ఏజెంట్ పని అవన్నీ. కాబట్టి ఏంటంటే అప్పుడు మరి నువ్వు ఢిల్లీకి వెళ్ళావా, వాళ్ళని కలిసావా అంటే ఆన్సర్ ఎప్పుడు చెప్పలే కవిత. ఉమ్, అలిగేషన్ ఏంటంటే ఢిల్లీకి వెళ్ళింది, ఓబ్రాయ్ ఓట్లేదు ఓట్లలో, ఉమ్, వీళ్ళని కలిసింది ఉమ్, అని క్లియర్ గా సిబిఐ అలిగేషన్ చార్జ్ షీట్ మనం మీడియాలో చూసాం. ఉమ్, ఆ పాయింట్ ఎక్కడ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ కట్ చేయలే. ఉమ్, ఇంకొక అలిగేషన్ ఏమొచ్చిందంటే కవితను అది బయట వేయడం కోసం ఈయన కేటీఆర్ కూడా ట్రై చేసింది. కానీ సరే ఇప్పుడు ఏంటంటే ఆడ పాలసీలో చేంజ్ చేశారు, అవినీతి ఆస్కారంగా చేశారు, ఉమ్, కేసు రాగానే దాన్ని రివర్స్ చేసుకున్నారు. ఉమ్, ఇది స్పష్టంగా చెప్తుంది అలా తప్పు జరిగింది అనేది. ఉమ్, సరే న్యాయస్థానం తీర్పు న్యాయస్థానం ఉంటుంది, దానికి మనం ఏం అనలేం, కానీ ఇది ఫ్యాక్ట్. ఉమ్, ఇంకెన్నో విషయాలు చిన్న వాళ్ళు అన్నట్టు ఉమ్, కొన్ని విషయాలు నిజంగా బంగారు లక్ష్మణ్ గారు, ఉమ్, వారు ఏ ప్రభుత్వ పోస్ట్ లేదు, వారికి మంత్రి కాదు, వారు మినిస్టర్ కాదు, వారితోనే ఏం లేదు. ఏదో ₹1,00,000 తీసుకుందని కాంగ్రెస్ గవర్నమెంట్ అదేంటే కుక్కుడికి బుక్ చేసి మొత్తం ప్లాన్ వేసుకొని ఉమ్, దాని ఏమంటే మ్యాచ్ ఫిక్స్ ఎట్లా ముందే బుక్ చేసుకొని పోతే ₹1,00,000 తీసుకున్నాడు, పార్టీ ప్రెసిడెంట్ తీసుకున్నాడు. దాని మీద 4 ఏళ్ళ జైలు శిక్ష పడే వారికి. ఉమ్, అది ఏంటంటే బీజేపీ పార్టీ ఒక ఎస్సీని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పెడితే గొడవలేకపోయారు కొంతమంది. ఉమ్, సో ఇలాంటివే మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అవి జరుగుతాయి, ఉమ్, దుర్మార్గం. మళ్ళీ అతను కూడా బుక్ అయింది గోవాలో, ఎవరైతే బుక్ చేసిండో ఆ ఉంది కదా గోవాలో ఒక అమ్మాయి విషయంలో రేపులో బుక్ అయ్యిండు. ఉమ్,
బంగారు లక్ష్మణ్ గారికి చేస్తే వారికి చనిపోయే ముందు నన్ను ఇరికిచ్చినోడు బుక్ అయిన ఇరికిచ్చిన చెప్పారు ఇరికిచ్చినోడు బుక్ అయినా అని వాళ్ళు చనిపోయే ముందు అదొక్క సాటిస్ఫాక్షన్ చనిపోయారు బంగారు లక్ష్మణ్ గారు. న్యాయస్థానాల్లో మన దగ్గర కేసులు మనం సినిమాలు కూడా ఎన్నో వచ్చినాయి. దోషులు ఎట్లా తప్పించుకుంటుండ్రు సినిమాల విషయం తీసుకున్నది కాదు, మొదలు వేరే విషయాలు చెప్పిన. అంటే ఇప్పుడు పక్కా ఆధారాలు లేకపోతే అక్కడ తప్పు చేసినా కూడా శిక్ష పడే అవకాశం లేదు దీన్ని బట్టి చూస్తే. పక్క ఆధారాలున్నా శిక్ష పడతలేవు ఎందుకంటారు? అంటే దేంట్లో లోపం? ఆధారాలున్నా శిక్ష పడకపోవడానికి రీజన్ ఏంటి? అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో శ్రీరాముని తల్లి కౌశల్య ఎక్కడెక్కడ తిరిగి కన్నదో రాముని అన్నాడు. ఎంత ఘోరం అది, అది వీడియో ఉంది. ఎంత ఘోరమైన ఆయన నిర్దోషి. దుర్మార్గమైన జడ్జిమెంట్ అంటే దుర్మార్గమైన అలా వచ్చింది ఆయన ఫేవర్ లా. నేను కోర్టును తప్పట్లేదు, దీంట్లో ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయడంలో అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ కాబట్టి కేసీఆర్ వీళ్ళని బయటపడేయడం కోసం ఆ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీ వాళ్ళని చేయొచ్చు మేనేజ్. కానీ డైరెక్ట్ గా ఆయన వీడియో ఉంది. దుర్మార్గంగా మహా ఘోరంగా అవమానించండి హిందువులను. రాముని అవమానించడం ఏంటవి? ఆయన నిర్దోషిగా బయటపడ్డాడు. కాబట్టి నిర్దోషి అని కోర్టు తీర్పిచ్చినంత మాత్రాన నిర్దోషిగా మనం భావించాం. మన పబ్లికే రియల్ చెక్, పబ్లికే రియల్ చెక్. నేను ఫ్యాక్ట్స్ చెప్పిన కోర్టు డెఫినెట్ గా నెక్స్ట్ కోర్టుకు వెళ్తుంది. ఆ కోర్టులో తీర్పు ఎట్లా వస్తుందో దాన్ని బట్టి మనం నెక్స్ట్ మాట్లాడు. ఓకే జయరామ్ గారు. యా, ఇక్కడ అక్బరుద్దీన్ గురించి మాట్లాడడం అనవసరం, మతాల గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఇక్కడ నేను ముందే చెప్పేశాను, ఒక ముస్లిం మాట్లాడితే హిందూ ముస్లింల లొల్లి అవుతుంది. ఒక హిందూ వచ్చేసి మరొక హిందువుని చంపితే కనీసం పట్టించుకోదు ప్రభుత్వం. ఒక్క నిమిషం, రామచంద్రరావు గారు వెళ్ళారు, మీ బీజేపీ రెస్పాండ్ కాదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి నేను హిందూగా పుట్టేందుకు ఈ కేసు సిగ్గుపడుతున్నాడు. అదే అన్న సిగ్గుపడ్డది. అక్కడ ఒక మాటతో సరిపోయేది కాదు, ప్రాణం వచ్చేది కదా. అక్కడ లొల్లి చేయాలి, ఆ దొంగలకు అరెస్టులు చేపియాలి, వాడికి తగిన శిక్ష పడాలి, ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి. మేము అదే కోరుకుంటున్నాం, ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక హిందూ ముస్లిం లొల్లి అయితేనేమో అది లొల్లిగా చిత్రీకరిస్తారు, ఒక క్రిస్టియన్ హిందూది అయితేనేమో అది పాపంగా చిత్రీకరిస్తారు. ఒక హిందూను మరొక హిందూ దారుణంగా చంపేస్తే రామచంద్రాన్ని అన్నాడు, నేను రామచంద్రాన్ని అన్నాడు, అక్కడ విజిట్ చేసిండు, మేము అంతా గమనించాము, చూసాము, ఇదంతా ఓకే. అది కాదు కదా ఇక్కడ కావాల్సిందే. వాడు ఒక రెడ్డి కుల అహంకారంతో వాడికి ఇప్పుడు ఏ శిక్షలు ఉంటాయి? వాడికి ఏ శిక్ష? రామరెడ్డి గారు ఒక నిమిషం. ఇప్పుడు వాడికి ఏ శిక్షలు ఉంటాయి? వాడు సర్పంచి, అక్కడ సర్పంచి ఒక రెడ్డి, ఎమ్మెల్యే ఒక రెడ్డి, అక్కడ పోలీసులు రెడ్డిస్, ముఖ్యమంత్రి రెడ్డి, హోమ్ మినిస్టర్ కూడా రెడ్డినే. మరి శిక్షలు ఎవరి శిక్షలు పడతాయి? ఇదంతా ఒక డ్రామా కదా. అంటే ఇక్కడ ఇది హిందూ ముస్లిము, హిందూ క్రిస్టియన్ ఇది కాదు లొల్లి. అయితే దీంట్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటి అని అంటే జయరామ్ గారు, ఇప్పుడు కేవలం పొలిటికల్ లీడర్స్ కేనా ఇటువంటి వెసులుబాటు? అంటే ఆధారాలు ఉన్నా లేకున్నా శిక్ష పడే అవకాశం చాలా తక్కువ అంటూ రామరెడ్డి గారు చెప్పారు. సో మరి సామాన్య ప్రజల్లో ఎందుకు ఇది మనకు అవగతం కావట్లేదు? సామాన్య ప్రజలు ఎందుకు మనకు కనిపించట్లేదు? ఓన్లీ పొలిటికల్ లీడర్స్ వరకేనా ఇది అనుకోవచ్చా మనం ఆ విధంగా? ఒకటండి ఇక్కడ మనకు నేను మీకు ముందే చెప్పేశాను, ఉన్నతమైన వ్యక్తుల మీద, అది పొలిటికల్ లీడర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఆ బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చే వ్యక్తులు ఎవడైనా కూడా వాడు ఎన్ని నేరాలు చేసినా కూడా ఇక్కడ అవి కప్పిపుచ్చుకోవడం కోసం కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయా అనేది అనుమానాలు ప్రజలకు వస్తుంది, నాకు కాదు. అంటే ఒక సామాన్యుడు కాస్త ఆ నేరంలో ఉంటే వాణ్ణి చీల్చి చెండాడి వీలైతే ఎన్కౌంటర్ చేసే పోలీస్ ఆఫీసర్లు మరి ఉన్నతమైన కుటుంబాల నుంచి, రాజకీయాల నుంచి, పెట్టుబడిదారీ వ్యవస్థ, బిజినెస్ మ్యాన్ల నుంచి నేరాలు చేస్తే వాటికి శిక్షలు ఉండవా? అక్కడ కెమెరాలు పనిచేయవు, అక్కడ సాక్ష్యాలు దొరకవు, అక్కడ ఇతర ఏది పనిచేయవు. దాన్ని మొగుడు పెళ్ళాల ఇష్యూకి కూడా మారుస్తారు. ఇంకా చెప్పాలంటే ఇంకో పెద్ద దుర్మార్గం ఏంటంటే, ఈరోజు ఒక గత వారం రోజుల నుంచి త్రిషది ప్లస్ విజయ్ది
ఇష్యూను పెద్ద దాన్ని పెద్ద భూతద్దంలో చూపించేసి బీజేపీ అక్కడ లొల్లి చేసింది. సరే అక్కడ అధ్యక్షుడు సారీ కూడా చెప్పిండు. ఇవాళ కోసం అయిపోయిన సంగీత వెళ్ళేసి డైవర్స్ కోసం అప్లై చేసింది. అంటే ఈ రోజు ఏంటండి అసలు మనం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కదా ఈ లొల్లి జరిగింది. విజయ్ రాజకీయాల్లోకి రాకపోతే ఏ లొల్లి లేదు. రాజకీయాల్లోకి వచ్చిండే కాబట్టి ఈ లొల్లులన్నీ ఉన్నాయి. అలాగని చెప్పేసి ఆ సంబంధాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. అది తన భార్య చెప్పాలి, తను చెప్పాలి, లేదా త్రిష చెప్పాలి. సో అవి తెలియదు. కానీ ఈ రోజు వ్యక్తులను కూడా కుటుంబాలను కూడా రాజకీయ వ్యవస్థ మొత్తం దిగజాడుతనం చేస్తుంది. అంటే ఈ రోజు ఆడపిల్ల లేదు, మగవాళ్ళు లేరు, పొలిటికల్ వెండెంట. ఈ పొలిటికల్ వెండెంట లోపల ఎవరిని కూడా ఈరోజు కవిత బలైపోవచ్చు, కేజ్రీవాల్ బలైపోవచ్చు, సిసోడియా లేదా ఇంకా 23 మంది కావచ్చు, అనేక మంది కావచ్చు. ఇక నేరస్తులో కాదు అని నాకు తెలియదు, కాదు అని చాలా క్లియర్ గా క్లీన్ చిట్ ఇచ్చేసింది. మరి పాపం ఎవరిది? ప్రభుత్వందే కదా. మీ చేతిలో ప్రభుత్వం ఉండేసి ఏజెన్సీస్ ఈ రోజు లోపాలున్న చార్జ్ షీట్ ను కనుక ఫైల్ చేసిందంటే ఆ తప్పెవరిది? ఈరోజు ప్రభుత్వానికే అపవాదం. ఏజెన్సీస్ తప్పులు చేస్తాయి, ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. మరి ఈరోజు తప్పు ఎవరు దానికి చెప్తాము? సంబంధిత ఏజెన్సీదే కదా. అక్కడ ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఆ ఎవిడెన్స్ బట్టి తీర్పిస్తారు తప్పితే ఇక్కడ హిందూ ఉన్నాడా, ముస్లిం ఉన్నాడా, క్రిస్టియన్ ఉన్నాడా అనే మతాలను బట్టి తీర్పులు రావు. ఎవిడెన్స్ బట్టి తీర్పు వస్తుంది. మహమ్మద్ అలీ గారిని చెప్పండి, అది ఎవిడెన్స్ బట్టి తీర్పు వస్తుందా? మతాలను కులాలను బట్టి తీర్పు వస్తుందా? మతాలను కులాలను బట్టి కొన్ని ఏజెన్సీస్ మెయింటైన్ చేస్తున్నాయి, మేనేజ్ చేసుకుంటున్నారు. అంతే తప్ప ఈ రోజు అక్బరుద్దీన్ అన్నాడా అంటే అన్నాడు. సో వాట్? ఏమైంది? ఇప్పుడు ఎవరైనా కూడా ఓకే జయరాం గారు ఏ మతమైనా ఏ కులమైనా కూడా ఒకరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడకూడదు. ఒక అమ్మాయిని రేపు చేసి కడుపు చేయమని చెప్పింది ఒక ఎంపీ స్త్రీ. రేపు చేసి ముస్లిం అమ్మాయిలను రేపు చేసి కడుపులు చేయమన్నారు. అది సిగ్గు అనిపించడం లేదా? ఆ సిగ్గు లేదా? అంటే ఈ రోజు అన్న విషయాల లోపల మీ దగ్గర మీ చేతగాని ప్రభుత్వాలకు అంటే బీజేపీ కాదు, ప్రభుత్వాలను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాలను చేతగానితనం ఉంటే ఎవడేం చేస్తాడు? అక్బరుద్దీన్ అన్నాడా అనలేదా అంటే అన్నాడు అన్న విషయం అందరికీ తెలుసు. ఈ రోజు ఏ ముస్లిం అని ఖండించకుండా అందరికన్నా నాకున్న హిందువులు ఉన్న నా స్నేహితులు ముస్లింస్ ఉన్నారు, దాన్ని ఎవరు నెత్తిన పెట్టుకోరు. కానీ ఈ రోజు హిందూ బిడ్డలను చేసిన అరాచకాల మీద హిందువులే అరాచకాలు చేస్తుంటే వాళ్ళకి ఎందుకు శిక్షలు పడతలేవు? వాళ్ళు ఎందుకు తప్పించుకొని తింటున్నారు? ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళ వెనకాల ఎందుకు కాపలా కుక్కల్లా కాస్తున్నారు? ఈరోజు ప్రజల చుట్టూ ఉండాలి కదా పాలకులు అంటే. ఈరోజు ఒక కులానికి ఒకరికి మాత్రమే ఈరోజు పాలకులు ఉంటారా? అంటే ఈరోజు ఈరోజు కవిత మానసిక వేదన, లేకపోతే దాంట్లో ఉండే వాళ్ళ మానసిక వేదన, ఈ రోజు ప్రభుత్వాలు చేసే ఫైలింగ్ అనేది ఒక పొలిటికల్ వెండెంట్ అన్న విషయాన్ని ప్రజలకు అర్థమవుతుంది. ఇలాంటి తప్పులు పదే పదే చేస్తుంటే ప్రజలు చీకొడతారు ప్రభుత్వాలను. అది ప్రభుత్వం ఏ రూపంలో ఉన్నా కూడా, అది కాంగ్రెస్ రూపంలో ఉన్నా, బీఆర్ఎస్ రూపంలో ఉన్నా, బీజేపీ రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా ప్రజలు చీకొడతారు. ఆ చీకొట్టే స్థితికి ప్రభుత్వాలు వచ్చినాయి అంటే బొంద పెడతారు. బీఆర్ఎస్ ను పెట్టింది కదా, అంటే రేపు కాంగ్రెస్ ను పెట్టాలంటే అంటే ఈ రోజు ఏంటంటే ఇక్కడ నేను అభినందించేది ప్రశంసించేది రామచంద్రరావు అని ఒకటి మతం చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆయన మనస్ఫూర్తిగా ఆ మాట అన్నారు. డెఫినెట్ గా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగని చెప్పేసి ఆ ఒక్క మాట సరిపోదు. అదే కనుక అక్కడ ఒక ముస్లిం అబ్బాయే కనుక ఉండి ఒక ముస్లింసే ఇన్వాల్వ్ అయితే ఈ విధంగానే ఉంటుందా అనేది ప్రధానమైన ప్రశ్న. రైట్. అదే విధంగా రామ్ కోటి గారు అందుబాటులోకి వచ్చారు, తెలంగాణ జాగృతి లీడర్. నమస్తే అండి రామ్ కోటి గారు. ఇక్కడ ఒక విషయం చెప్తా అండి. రామరెడ్డి గారు ఒక నిమిషం రామ్ కోటి గారితో మాట్లాడదాం. రామ్ కోటి గారు నమస్తే అండి. అయితే ఈ రోజు క్లీన్ చిట్ ఇచ్చింది కవితతో పాటు 25 మందికి కూడా క్లీన్ చిట్ ఇస్తూ అయితే మరి తీర్పు ఇచ్చింది.
మరి దీన్ని సవాల్ చేస్తూ మళ్ళీ ఈ రోజు సాయంత్రం కూడా సిబిఐ ఒక పిటిషన్ దాఖలు చేసింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఒకటి మేము మా కవిత అక్క గారు ఆ నిత్య ఆరోపణలతోటి మాత్రమే, ఆరోపణ లేకుండా మాత్రమే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీని ఒక సిబిఐ ఈడీని కనుసైగల్లో పెట్టుకొని నచ్చిన వాళ్ళని లోపడేసుకొని నచ్చిన వాళ్ళ మీద కేసులలో పెట్టి జైల్లో పంపించడం జరిగింది. అదే విధంగా కేసీఆర్ గారిని లొంగదీయాలంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ అస్త్రం ఉపయోగించుకొని కవితక్క గారిని ఆరోపణ లేని కేసుల్లో లోపడేయడం జరిగింది. అదే విధంగా న్యాయస్థానం మీద నమ్మకాలుండి కవితక్క గారు దాదాపు 5 నెలలు జైల్లో ఉన్నారు. 5 నెలలు జైల్లో ఉంచారు. అదే విధంగా కవితక్కతో పాటు 23 మందిని వేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పు చేతిలో ఉన్న వాళ్ళకు మాత్రమే పట్టాలు కట్టి మిగతా వాళ్ళని జైలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఒకటే చెప్తున్నాం, అడిగిన ముత్యంలో ఆ రోజు కవితకు వస్తుందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ రోజు అదే విధంగా చేయడం జరిగింది. మేమేం చెప్తున్నాం, బీజేపీ పార్టీకైనా బీఆర్ఎస్ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా ఏం చెప్తున్నాం అంటే ఆ యొక్క లిక్కర్ కేసును అడ్డం పెట్టుకొని అనేక ఆరోపణలు చేసినాం, అసలు వ్యక్తం చేసినా కూడా ఓపిక పట్టినాం. ఇప్పటికెళ్ళి ఓపిక పట్టేది లేదమ్మా. ఒక్కటే చెప్తున్నాం, ప్యానల్ ఉన్న వాళ్ళందరూ బీజేపీ వాళ్ళున్నా ఎవరున్నా కూడా ఈ రోజుకి కడిగిల ముత్యం కవితకు వచ్చింది కాబట్టి క్లీన్ చిట్ గా ఉన్నాం. రాబోయే రోజులలో ఇదే ఒక ఊపుతోటి మేము ప్రజల్లోకి వెళ్ళిపోతూనే ఉన్నాం కాబట్టి ఇంకోసారి లిక్కర్ కేసు విషయాలలో ఎవరు మాట్లాడినా మేము ఊరుకోమని చెప్తున్నాం. అయితే దీని వెనక రాజకీయ కుట్ర జరిగిందంటారా? ఎగ్జాక్ట్లీ సిబిఐ ఈడీ ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే సిబిఐ ఈడీ బీజేపీ చెప్పినట్టు మాత్రమే చేసారు. ఎందుకంటే వాళ్ళు చెప్తే ఇన్న వాళ్ళకి మాత్రం అవినీతి పరులైన రాత్రి ఈ సిబిఐ ఈడీ రైళ్లు జరుగుతాయి, తెల్లారి వరకు వాషింగ్ పౌడర్ నిర్మాయితారు. అది ఎక్కడండి? ఇప్పుడు కనుసైగల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి చెప్తున్నట్టు వింటారు, మిగతా వాళ్ళని ఒప్పుకోరా? అంటే కేసీఆర్ గారిని ఉంచాలంటే, ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఉంచాలంటే రాజకీయ కక్షలు చేసి కవితక్క గారిని లోపడేస్తే కేసీఆర్ గారు భయపడతారు అనుకున్నారు. ఆ రోజు ఏమైంది, అనవసరంగా అక్క గారిని జైల్లో పంపి ఒక మహిళని చూడకుండా 5 నెలలు లోపడించడం ఎంతవరకు కరెక్ట్? అదే విధంగా కేజ్రీవాల్ గారిని ఆయనతో పాటు 23 మందిని వేసి రాజకీయ కక్షలండి. అన్నిటి పరిమితమైన కవితక్క గారు 5 నెలలు లోపడ ఉండి పిల్లలను చూడకుండా కనీసము కుటుంబానికి దూరం చేసినటువంటి పాపం బీజేపీ పార్టీ ఖచ్చితంగా తగులుతుంది. ఈ రోజు మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఆ రోజు నుంచి ఉన్నది కాబట్టి మేము ఈ రోజు కూడా న్యాయం గెలిచిందని సత్యమేవ జయత అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే రామ్కోటి గారు ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా తప్పు జరిగింది అంటూ మరి బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి కదా. అక్కడ తప్పు జరిగి ఉంటామా, ఒకటి న్యాయస్థానం తప్పు జరిగి ఉంటే ఇప్పుడు ఈ రోజు మేము ఆ రోజు బెయిల్ ఎందుకు వచ్చింది, కొద్ది రోజుల తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజు కేసు ఎందుకు కొట్టడం అయింది? ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళకి ఉన్న ప్యానల్ వల్ల చెప్పాలి. అంటే ఇప్పుడు మీ కనుసైగల్లో కోర్టులు కూడా నడిపిస్తున్నారా చెప్పండి, అదనే చెప్పండి. న్యాయస్థానాల మీద నమ్మకాలు ఇప్పుడు మాకు అంతో ఎంతో న్యాయస్థానం మీద నమ్మకం ఉండే, ఈ రోజు నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరిందని చెప్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఈ బీజేపీ కనుసైగల్లో సిబిఐని ఈడీని పెట్టుకొని అందరిని బెదిరిస్తాడండి. అది ఎంతవరకు కరెక్ట్? వాడు అంతేందుకు, ఇప్పుడు మన ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి మీద, ఏ ఒక్క ముఖ్యమంత్రి బిడ్డ మీద, ఏ ఒక్క ముఖ్యమంత్రి అల్లుని మీద సిబిఐ రైడ్లు జరిగిన ఒక్కరు చూపించమని చెప్పండి. ఒక్కరి మీద జరిగినాయా? అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎక్కడెక్కడైతే పాలిస్తున్నాయో అందరి మీద జరిగినాయి. వాళ్ళ దాంట్లో పోతేనే వాషింగ్ పౌడర్ తెల్లారి వరకు మంచి వాళ్ళు అవుతారు. ఎగ్జాంపుల్ అండి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టయితే రాజగోపాల్ రెడ్డి మీద రైళ్లు జరుగుతాయి. గతంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు కొంతమంది రైళ్లు జరుగుతాయి. తెల్లారి వరకు బీజేపీలో పోగానే వాళ్ళ మీద రైళ్లు ఉండవు. ఇది ఎక్కడి కరెక్ట్? ఆ కవితక్క గారిని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఫోన్ అన్నారు, కేసీఆర్ గారు ఎంత ఇబ్బంది పెట్టి ఫోన్ అన్నారు. కాబట్టి ఇవన్నీ తప్పండి, తప్పుడు ఆరోపణలు. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇన్ని రోజులు న్యాయ వ్యవస్థ మీద నమ్మినాం కాబట్టి ఈ రోజు బెయిల్ వచ్చింది, ఆ రోజు బెయిల్ వచ్చింది, ఈ రోజు క్లీన్ చిట్ వచ్చింది. న్యాయం గెలిచిందండి. 100% న్యాయం గెలిచిందని చెప్తున్నాం. బీజేపీ విఫలమైంది, ఒకటే చెప్తున్నాం, బీజేపీ విఫలమైంది. రాబోయే రోజులలో దేశంలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయి. ఖచ్చితంగా ఇది బీజేపీకి చెంప చెల్లెమంటే దెబ్బ కొట్టినామే. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామ్కోటి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ మహమ్మద్ అలీ గారు. ఎస్, ఇప్పుడు మనము రామ్కోటి గారి వ్యాఖ్యలు చూసుకుంటే ఏదైతే ఇప్పుడు కేసీఆర్ని ఏం చేయలేక కూడా కవితని అడ్డుపెట్టుకొని ఒక లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే పరిస్థితి జరిగింది అనుకోవచ్చా? అంటే కేజ్రీవాల్ని గద్దె దింపడానికే ఆ లిక్కర్ స్కామ్లో ఇరికించారు అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవాలన్నీ ప్రజల ముందు ఉన్నది కదా, ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారు. సో అబద్ధాలతోటి పరిపాలన చేయలేరు, అబద్ధాలు శాశ్వతం కాదు. ఇవాళ కాకుండా ఇవాళ మీరు మాస్కింగ్ చేసినా, ఇవాళ దానిపైన
ఏ బట్ట కప్పినా ఏం చేసినా కానీ రేపు అది బయటపడుతుంది. సో ఇక్కడ విదౌట్ మనీ ట్రయల్ అసలు డబ్బు వీళ్ళు ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఏం జరగలేదు. ఉమ్, అది అది నిరూపించబడ్డది. ఇంకేం కావాలి అంతకంటే ఎక్కువ? అంటే మేము హరాస్మెంట్ పాలిటిక్స్ లేక ఈ రాజకీయాలు మేము చేసుకుంటూనే పోతాము, అబద్ధాల రాజకీయాలు నడుపుతూనే ఉంటాము, మీరు ఏం చేయలేరు, ఒక అబద్ధం పోతే ఇంకో అబద్ధాన్ని మేము తీసుకొస్తాము, సృష్టిస్తాము, ఈ పద్ధతి వల్ల మేము చేయగలుగుతాము, అబద్ధాల పరిపాలనే కొనసాగుతుంది. ఎప్పటి వరకైతే మా చేతుల్లో ఈ ఓటింగ్ మషిన్లు ఉన్నాయి కదా, ఉమ్, ఆ ఓటింగ్ మషిన్లు ఉన్నంత కాలం మమ్మల్ని ఓడించే శక్తులు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవరు లేరు అన్నట్టు ఆ ధీమాతోటే ఇదంతా నడుస్తుంది. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఉమ్, ఈ మొత్తం ఒక చర్చ జరిగినప్పుడు ఒక న్యాయం గురించి, న్యాయ ప్రక్రియ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనము న్యాయం గురించి మాట్లాడాలి. మనం ఇటు అటు వెళ్ళేసి అక్కడ అక్బరుద్దీన్ చెప్పిండు, ఇక్కడ ఇది చెప్పిండు, వాళ్ళది ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, ఇంకా ఏం లేదు. ఉమ్, సో ఉన్న విషయం ఏంటిదనంటే మనకు ఎవరు నష్టపోతున్నారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఉమ్, ప్రజలు నష్టపోతున్నారు, యువతరం నష్టపోతున్నది, రాబోయే తరం నాశనం అవుతున్నది. అబద్ధాలతోటే నేర్పి అబద్ధాలతోటే మనం పరిపాలన చేసుకుందాము, రాజకీయాలను నడుపుకుందాము, ఎలక్షన్ల ప్రక్రియ నడుపుదాము అని అంటే నష్టపోయేది ఎవరు కాదు, ఇక్కడి జనమే, ఇక్కడి వాళ్ళే నష్టపోతారు. ఉమ్, ఈ నష్టపోయిన తర్వాత మీరు ఏం చేసినా దాన్ని పూరించలేరు, మళ్ళీ చాలా ఇబ్బందులు అవుతాయి. సో అందుకొరకు ఈ ఆలస్యంగానైనా కానీ ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారు. ఇప్పుడు కాకుంటే రాబోయే కాలంలో దీన్ని జనమంతా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే జనము ఎట్లయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టు స్టార్టింగ్ నుండి సత్యమేవే జయతే అని చెప్తున్నారు కదా, సత్యమే గెలుస్తుంది అని చెప్తున్నారు కదా. ఉమ్, సత్యమే గెలుస్తుంది అన్నప్పుడు అబద్ధాలు గెలవవు కదా, ఉమ్, అరాచక ఈ రాజకీయాలు గెలవవు కదా, ఉమ్, అబద్ధాల రాజకీయాలు గెలవవు కదా. ఉమ్. కాబట్టి దీన్ని ప్రజలు గ్రహించాలని నేను అనుకుంటున్నాను. ఓకే, రామరెడ్డి గారు. మన న్యాయ వ్యవస్థలో ఒక పాయింట్ ఉంది, బేసిక్ పాయింట్. ఉమ్, చెప్పేది ఏంటంటే 99 మంది దోషులు తప్పించుకున్నా ఉమ్, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. అవును. ఉమ్, ఇది బేసిక్ కాన్సెప్ట్ గా పెట్టుకున్నారు. ఉమ్, అంత అట్లా 99 మంది తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక చిన్న ఒక్క- విషయము ఒక- మేడం, ఒక చిన్న విషయము. నేను చెప్పండి. ఫాస్టింగ్ లో ఉన్నాను కాబట్టి మళ్ళీ నేను జాయిన్ అవుతాను. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో 99 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మనం కాన్సెప్ట్ గా పెట్టుకున్నాం మన న్యాయ వ్యవస్థలో. దాన్ని తీసుకొని నేరస్తులకు చాలా శిక్షలు పడట్లేదు. మన దేశంలో ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి, ఇంత అవినీతి దోపిడీ జయరామ్ గారు కూడా తెలుసు. మరి వాళ్ళందరూ శిక్షలు పడుతున్నాయా? లేవు. మరి డైరెక్టర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు ఎప్పుడైతే ఎందుకు పెండింగ్ దానికి మరి ఏ మీడియాలో చర్చ జరగదు. 11 ఏళ్ళు అయింది, కెమెరా ముందు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిండు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయ ప్రక్రియలో దాని మీద ఎవరు మాట్లాడరు. ఏమన్నా బీజేపీ బురద చల్లాలంటే రెడీగా వస్తారు. ఇంతకుముందు ఒక కవిత చెప్పింది ఏంటంటే జాగృతి పార్టీ లీడర్ ఏంటంటే సిబిఐ రేదు బీజేపీ వాళ్ళ మీద ఎందుకు చేయదు అన్నాడు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే మీద సిబిఐ రేడ్ చేసింది. ఇది అది ఒక కేసు అన్నట్టు 9 ప్లేసెస్ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి రాణాఘాట్ నుంచి, ఆయన పేరు మిస్టర్ చటర్జీ. ఏం చటర్జీ అంటే పార్థసారథి చటర్జీ, బీజేపీ ఎమ్మెల్యే. ఆయన మీద సిబిఐ రేడ్ అయింది. తర్వాత వీళ్ళు పార్టీలు మారంగా ఏ ఒక్క లీడర్ మీద పార్టీని ఏ ఒక్క కేసు విత్డ్రా చేసుకోలే ఎనీ ఏజెన్సీ. ఇంకోటి అప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత దుర్మార్గ విష ప్రచారం చేసే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ వ్యతిరేక శక్తులు అందరూ చేశారు. అందుకే కవితను అరెస్ట్ చేయట్లేదు, అని భయంకర విషప్రచారం చేసే జనాలు కూడా నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనేమో, అందుకే కవితను అరెస్ట్ చేయట్లేదు అని కాంగ్రెస్ కోట్లేశారు. అప్పుడే మోడీ గారు మా నాయకులు ఒకరి పేరు కానీ తప్పుడు కొంచెం అంటే పద్ధతి వేరే మాట్లాడితే మేము అరెస్ట్ చేస్తాం కేసీఆర్ అంటే మోడీ గారు అన్నారు. తప్పది, మనం మాట్లాడకూడదు. అవి ఏజెన్సీ చూసుకుంటది. అరెస్ట్ చేయాలా వద్దా, ఏ కేసు పెట్టాలా, మనం పార్టీ పరంగాని మనం చేయం. మనం అలాంటి కాదని ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం. ఏజెన్సీ పెట్టింది కేసు, ఎప్పుడు అరెస్ట్ చేయాలో ఏజెన్సీ చూసుకుంటుంది, పార్టీలకు సంబంధం ఉండదు. ఇక అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి ఏమైనా మాట్లాడతారు. ఇంకోటి ఈవీఎం గురించి చెప్పాడు జయరామ్ గారికి తెలుసు. ఈవీఎం రాకముందు
బ్యాలెట్ సిస్టమ్ లో ఓటింగ్ ఉంటే హైదరాబాద్ లో పాత బస్తీలో 90%, 99%, 100% కూడా పోలింగ్ అయ్యేది. 90% గబా అయితే రీపోల్ చేయాలని అప్పుడు ఒక రూల్ పెట్టారు. బ్యాలెట్ సిస్టమ్ లో రిగ్గింగ్ 90% 95% పోలింగ్ అయ్యేది. 100% దాంట్లో కేసు కూడా ఉండేది కొన్ని బూత్లల్లో. 100% రిగ్గింగ్. బ్యాలెట్లు ఏంటంటే ఎన్నో తరహాలు రిగ్గింగ్ చేస్తే, ఎగ్జాంపుల్ చెప్తాం మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు. ఒక అతను బ్యాలెట్ పోయి లోపలికి తీసుకొని బయట నుంచి వేరే ఆ బ్యాలెట్ లాంటి పేపర్ ఫోల్డ్ చేసి డబ్బలు వేసి దాని మీద ఏ పార్టీకి వేయాలో డబ్బులు ఇస్తారో లేకుంటే రిగ్గింగ్ వాళ్ళ ఓటు వేసుకొని తెచ్చి బయట ఉన్న పార్టీ ఏజెంట్కు ఒరిజినల్ బ్యాలెట్ ఇస్తాడు. అదే వేరే పేపర్ ఒకటి ఇస్తాడు. నెక్స్ట్ పోయి అతనికి ఆ ఒరిజినల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చి నువ్వు నీ బ్యాలెట్ పేపర్ ఓటేసి తీసుకురంటాడు. ఈ బ్యాలెట్ పేపర్ నువ్వు బాక్స్ వేయాలని. ఆ బ్యాలెట్ పేపర్ తీసుకుపోయి ఆయన జేబులో పెట్టుకొని పోయి ఆయన బ్యాలెట్ పేపర్ తీసుకున్నాక ఈ పార్టీ ఏజెంట్ ఇచ్చిన బ్యాలెట్ పేపర్ బాక్స్ లో వేసి తను కూడా అదే పార్టీకి వేసిన ముద్ద కొట్టించుకొచ్చి తీసుకొచ్చి ఇస్తాడు. ఇది కంటిన్యూస్ గా రిగ్గింగ్ నడుస్తుంటది. ఇది ఈవీఎంలో సాధ్యం కాదు. ఇది ఈవీఎంలో రిగ్గింగ్. ఎందుకంటే డబ్బులు కోసం చేస్తారా, పార్టీ కోసం చేస్తారా, ఇంకా దేనికోసం చేస్తారు, క్యాండిడేట్ కోసం చేస్తారా, అది బ్యాలెట్ లో కాదు. క్లియర్ ఏంటంటే ఎన్నో సార్లు 90% పేపర్ అయ్యేది, ఇప్పుడు 60% కూడా అయితే అదే పాత బస్సులో 60% పోలింగ్ అయితే లేదు ఈవీఎం వల్ల. ఈవీఎం వల్ల కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది యూ షో ఎవిడెన్స్ ఈవీఎం టాంపరింగ్ ఏందని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది, ఈవీఎం లో ఏం తప్పలేదని. కానీ అబద్ధాలు ఇంతకుముందు చెప్పినట్టు అబద్ధాల మీద దుష్ప్రచారం చేయాలనుకున్నాడు ఏమైనా చెప్తారు. ఎన్ని దుర్మార్గం మాట్లాడతారు. ఎందుకంటే నాలుగు అది తాటి మట్ట అన్నట్టు ఉంటుంది. అది మాట్లాడు. నేను ఫ్యాక్ట్స్ చెప్పిన ఢిల్లీ లిక్కర్ కేసులు కానీ, న్యాయ వ్యవస్థ విషయంలో కానీ, వేరే కేసుల విషయం కానీ నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నా. నేను ఉంటే వేగ్గా వాళ్ళు అట్లా చేస్తారు వీళ్ళు ఎట్లా చేస్తారు అనలేదు. కాబట్టి ఇప్పుడు ఆ న్యాయ తీర్పిచ్చినంత మాత్రాన ఇప్పుడు దోషి అనకూడదు, నిర్దోషి కానీ మనం 100% ప్రూవ్ అయిందా అనుకోకూడదు. అక్కడ మరి ఏజెన్సీ తప్ప ఇంకేదైనా తప్ప మనం స్పెసిఫిక్ అనుకో, మనకు పూర్తి వివరాలు వస్తే మనకు దాని మీద కొంత అండర్స్టాండింగ్ క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ కేసు తప్పకుండా పైకోర్టుకు వెళ్తుంది. ఆల్రెడీ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది కదా ఈరోజు సాయంత్రమే. హలో, ఒకవేళ నేను సిబిఐ కనుక కోర్టుకు వెళ్ళకపోతే అప్పుడు సిబిఐని మనం తప్పట్టచ్చు. ఓకే, జయరామ్ గారు చెప్పండి. ఇది ఒకటేంటంటే, సరే కోర్టులు, కేసులు, అరెస్టులు ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. అందులో గెలుపు ఓటములు కూడా ఉంటాయి. నా ఫీలింగ్, పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటంటే, ఒక నిరుపేద రైతుల మీద అనేక రకమైన కేసులు ఉంటాయి. ఒక నిరుపేద ఉద్యోగస్తుల మీద ఉంటాయి, కింది స్థాయి ఉద్యోగుల మీద ఉంటాయి, కింది కులాల మీద. అంటే ఇక్కడ పై స్థాయిలో ఉండేవాడు వానికి కులం లేదు, మతం లేదు. అంటే ఇక్కడ పై స్థాయిలో ఉండే వాళ్ళకు ఎస్సీలకు ఏదో కేసులు పెట్టి వేధిస్తాడు నేనేం అనుకోను, ఎస్టీలను వేధిస్తాడు అనుకోను. మళ్ళీ ఆ పై స్థాయిలో ఉండే ఆ క్రిమి లేయర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ అక్కడ అందరూ ఈక్వల్ గానే ఉంటున్నారు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఒప్పులు చేసినా కూడా అందరూ ఈక్వల్ గానే ఉంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆయేషా కేసు లోపల ఒక ప్రధానంగా ఒక ఉప ముఖ్యమంత్రి మనవడు మీద ఆరోపణలు ఉన్నాయి. వాడు ఎస్సీ మాదిగా సంబంధించిన వ్యక్తి. నిర్దోషికి శిక్ష ఇచ్చింది కోర్టు. దాంట్లో బలైపోయింది ఇంకొక నిరుపేద సత్యం బాబు బలైపోయాడు. అంటే ఇప్పుడు వాడు అక్కడ ఈక్వల్ గా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ వాడి మీద ఎలాంటి యాక్షన్ లేదు. చెప్పేది ఏంటంటే, కులం మతం ఆధారంగా లేకపోతే దాని అనే పూర్తిగా అనుకోను, కానీ ఒక స్థాయి చేరిన తర్వాత ఎన్ని అరాచకాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు కప్పిపుచ్చున్నాయంటే దానికి మనం సిగ్గుపడాలి. అంటే ఇక్కడ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకు ఎగ్జెప్షన్ ఉంది. చట్టం అనేది అందరి చుట్టం కాదు, కొంతమందికే చుట్టం. ఈరోజు నిజంగా చట్టం చుట్టం అయితే ఒక సత్యం బాబు అన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు. నేను అంటే ఈరోజు ఒక్క నిమిషం అన్న మేడం, అదే ఒక నిర్దోషి సత్యం బాబుకు హైకోర్టు శిక్ష వేసిందంటే న్యాయ వ్యవస్థలో తప్పులు కూడా జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో ఇవి పోవాలి. సరే, ఇంతకుముందు
మన న్యాయ సూత్రానికి ఒక పద్ధతి ఉంది. అన్న రామన్న చెప్పినట్టుగా 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని మన న్యాయ సూత్రం అంటారు దాన్ని. అవును. ఆ సూత్రం లోపల సరే దోషులు పోనీయండి, కానీ ఇక్కడ నిర్దోషులు బలవుతున్నారు కదా. ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడం కోసం పోయిన వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు. నిన్న జరిగిన విషయం అదే. ఆ చిన్న బిడ్డ పోయిన విషయం లోపల చేసిందంటే ఎవరైతే వీళ్ళు కంప్లైంట్ పోతే రివర్స్ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి ప్లాన్ చేయటం. ఎవరైతే అరాచకమే చేస్తున్న అడిగినోన్ని వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి చావు దాకా తీసుకుపోయి 8 మంది ఒక రూమ్ లో వేసి కొట్టడం అంటే ఎక్కడ న్యాయం ఉంది? అదే కనుక ఎవరైనా చేసినట్టు అవుతే చేయగలుగుతారా? ఒక డబ్బున్నోని ఒక పేదవాడు అదే కనుక ఇదే మాట్లాడుతున్నాను. ఒక నిరుపేద రెడ్డి పోయి ఒక డబ్బున్న రెడ్డిని ఢీకొని బతకగలుగుతాడా? బతకలేడన్న విషయాన్ని కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే రేవంత్ రెడ్డి ఊరు లోపల ఒక సర్పంచ్, రెడ్డి కులాన్ని చెప్పిన సర్పంచ్ ఉరి పెట్టుకొని చచ్చిపోయిండు టార్చర్ భరించలేక. మరి ఆయన రెడ్డినే కదా, మరి ఆయన ఎందుకు చచ్చిపోయిండు? అంటే ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు అది ఒక నేను రిప్రజెంట్ చేసేది ప్రజల గురించి, ఒక నిరుపేదల గురించి మాట్లాడుతున్నాను, న్యాయాన్ని అందని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. సరే గెలుపులు ఓటములు దాని గురించి ఐ డోంట్ కేర్ అట్ ఆల్. అది ప్రభుత్వాలు చూసుకుంటే సరే పొలిటికల్ గా వెంట ఉందా లేదా, లేకపోతే పొలిటికల్ లావాదేవీలు జరిగినా లేదా, డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ ఒక నిరుపేదలు అనేది ఒక ఆడబిడ్డను రేప్ చేస్తే ఆ రేప్ చేసిన బిడ్డ పోయి ఈ రోజు నేను రేప్ అయిందంటే గుచ్చు ప్రశ్నలు వేసే కొంతమంది ఆఫీసర్లు ఇది వాడి కూతురుకో వాడి బిడ్డకో లేకపోతే వాడి కుటుంబంలో ఎవరికైనా జరిగితే వాడు ఇట్లనే చేస్తాడా అనే ప్రశ్న ఈ రోజు నిరుపేద బిడ్డల నుంచి వస్తుంది. నేను అన్నది కాదు. ఒక అలాంటివి చూపించారు సీన్, ఒక అన్న సరైన సినిమాలో కూడా అలానే చూపించారు. అట్లా అంటే ఈ రోజు ఈ మేల్ సమాజం లోపల, మేల్ డామినేట్ సమాజం లోపల న్యాయం అనేది కొంత నాశనం అయిపోతుంటే, ఈరోజు కులంతోని కొంత న్యాయం నాశనం అయిపోతే, డబ్బుతోని పదవులతోని అహంకారంతోని పూర్తిగా నాశనం అయిపోతుంది. కానీ ఇక్కడ బలైపోయిన వ్యక్తులు ఏంటంటే ఇక్కడ నిరుపేదలే, ఇక్కడ బలవుతున్న వ్యక్తులు నిరుపేదలే. నా మీద బ్యాంకు లోన్ ఇవ్వలే అని ఎస్టీ కేసు పెట్టిండ్రు మిర్యాల జాన్పాడ్ బ్రాంచ్ లో. అప్పుడు దారా కవిత గారు డిఎస్పీగా ఉండే మిర్యాల కూడా, వారి దగ్గర పోతే ఎస్టీ కేసులు తప్పులు ఇట్లా ఉన్నాయండి, తప్పుడు కేసులు పెడుతుంటే మన దగ్గర ఎస్టీ కేసు పరంగా అంత అన్యాయాలు జరగట్లే, కానీ నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ జరుగుతున్నాయండి. అక్కడి వాళ్ళ కోసం ఈ చట్టం అవసరం అంటే నేను కూడా చేస్తున్నాను. అప్పుడు కేసులు జరుగుతున్నాయి, పెడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, పైసలు వస్తుంది. కానీ ఆ అణగారిన వర్గాల కోసం స్పెషల్ యాక్ట్ అవసరం. దాని మీద కొన్ని సుప్రీంకోర్టు వాళ్ళకు అరెస్ట్ కాకుండా జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని అమెండ్ చేసింది పార్లమెంట్ లో. అవసరం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందం రామరెడ్డి గారు, అదేవిధంగా జయరామ్ గారు, మొహమ్మద్ అలీ గారు, రామ్కోటి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ స్వతంత్ర.